అంటే భారత్ ఎక్కడో తగ్గట్లేదు. ట్రంపు ఏదైతే 50% టారిఫ్‌లు విధించాడో మన దేశం పైన, మన వాళ్ళు ఎక్కడ తగ్గలేదు. రీసెంట్‌గా చూసుకుంటే ట్రంప్ మన మోడీ గారికి 4 సార్లు కాల్ చేశారంట. అటెండ్ కూడా చేయలేదంట మన మోడీ గారైతే. కనీసం దాన్ని వంక కూడా చూడలేదంట. ఎందుకంటే ట్రంప్ గదా! మరి ట్రంప్ అంటే అంత పెద్ద నాయకుడు, ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉన్న దేశం. అలాంటి అధ్యక్షుడు ఫోన్ చేస్తే మన ట్రంప్ గారు ఎందుకు తీయలేదంటే తెలిసిందే. రీసెంట్‌గా అసీం మునీర్‌ని కూర్చోబెట్టుకొని వైట్ హౌస్‌లో భోజనం చేయడం కావచ్చు, లేకుంటే వాళ్ళకి భరోసా ఇవ్వడం కావచ్చు, ఆర్థికంగా సహాయం చేస్తానని కావచ్చు. ఆపరేషన్ సింధూర్ లాంటిది జరిగిన తర్వాత గూడా ఆహ్, మన దేశం టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత కూడా మనకు అండగా ఉంటాడనుకుంటే, పాకిస్తాన్‌కి అండగా ఉంటానని చెప్పడంతోటైతే మోడీ గారు చాలా విరక్తి చెందారు. మోడీ గారు అసలు ఫోన్ తీయకపోవడంలో తప్పే లేదు. మన మోడీ గారు ఇంగా ఆల్టర్‌నేట్ దిశగా వెళ్తూ ఉన్నారు. జైశంకర్ గారు ఇదే చెప్పడం చూసాం. మన విదేశాంగ మంత్రి. ఆయన కూడా ఇదే చెప్పాడు క్లారిటీగా. ఇంకా చూసుకుంటే ఇది మన దేశం కాదు, జర్మనీకి సంబంధించిన ఒక పాపులర్ పత్రిక అయితే ప్రచురించింది. దీనిపైనైతే మోడీ గారికి ట్రంప్ 4 సార్లు ఫోన్ చేసినా ఆయన అటెండ్ చేయలేదని అయితే మాట్లాడుతున్నారు. సరే, మంచి విషయం. దాని తర్వాత చూసుకుంటే మనమైతే ఆహ్, దీనికేం భయపడకుండా రష్యా నుంచి మనం ఎక్కడ కూడా చమురు దిగుమతినైతే ఆపుకోలేదు. కొంచెం పర్సెంట్ కూడా తగ్గించలేదు. కావాలంటే ఇంకా వాడు తగ్గిస్తా అంటున్నాడు. పుతిన్ గారైతే తగ్గిస్తా అంటున్నారు. తగ్గిస్తే ఇంకా మనం ఇంకా ఎక్కువ మోతాదులో కొనడానికి సిద్ధంగా ఉన్నాం. అలానే చైనాతోటి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నాం. ఇంక చైనాకి మన దేశ ప్రధాని మోడీ గారు ఎళ్ళబోతున్నారు. చైనా గనక మనతోటి కలిసి ఇది బోర్డర్‌కి సంబంధించిన కొన్ని కొన్ని ఏవైతే ఉన్న ఇష్యూస్, ఆంక్షలన్నీ ఎత్తేసి మనం అటు ఇటు రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌లు గాని, ట్రైన్ ట్రాన్స్‌పోర్ట్‌లు గాని జరిగినియనుకోండి, భారతదేశాన్ని ఆపడం ఎవ్వడి వల్ల కాదండి ఈ ప్రపంచంలో. అంత స్ట్రాంగ్‌గా అయితే తయారవుతుంది. ఎందుకంటే చైనా చాలా పెద్ద నెట్‌వర్క్ అది. మన దేశంలో తయారయ్యే ప్రొడక్ట్‌లు, ఎందుకంటే చాలా అధిక జనాభా ఉన్న దేశం కదా! ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంది జనాభాలో. అలాంటి దేశానికి మనం దగ్గర నుంచి ఏ ప్రొడక్ట్ ఎళ్ళినా సరే చాలా బల్క్‌గా ఎళ్తుంది. మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా చాలా ఎక్కువగా దేశ అంటే ఉత్పత్తులు ఎక్కువ తయారవుతాయి కాబట్టి ఆటోమేటిక్‌గా ఎక్కువ డబ్బులనేది మన ఇండియాలో జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 10 టీ షర్టులు తయారు చేసేవాడు రేపొద్దున 100 టీ షర్టులు తయారు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చైనా వాడి దగ్గర అంత అంత తీసుకుంటాడు కాబట్టి వాడు. ఈ రకంగా ప్రతి విషయంలో మనకి బిజినెస్ పరంగా చాలా మంచి అనుకూలతలుంటాయి. ఖచ్చితంగా మనకి రష్యా కన్నా కూడా చైనా తోటి బిజినెస్ ఒప్పందం జరిగిందనుకోండి. మంచి మంచి సంస్థలు మన దేశానికి రావడం గానీ, లేకుంటే మన దేశ సంస్థలు అక్కడికెళ్ళి గానీ, లేకుంటే మన నుంచి ఎగుమతులు తీసుకోవడం గానీ వాళ్ళు చాలా బావుంటుంది ట్రేడింగ్ విషయంలో. మన దేశం వేరే స్థాయికెళ్తుంది. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. చైనా వాడు దొంగోడైనా సరే, ఏమైనా సరే, ఈ రోజున్న పరిస్థితుల్లో మనకేందంటే మనకి డబ్బుగా ముఖ్యమైపోతుంది. ఇప్పుడు డబ్బే ముఖ్యమవుతుంది. ఈరోజు వాడు అహంకారం ఏంటి? వాడి దగ్గర మిలిటరీ గాని, లేకుంటే డబ్బు గాని వెదజల్లేస్తున్నాడు. వెదజల్లేస్తున్నాడు కాబట్టి ట్రంప్ అనేవాడు ఇప్పుడు చూడండి కుక్కలాగా తిప్పుకుంటాడు పాకిస్తానోడిని. మనల్ని కూడా అట్ట తిరగమంటున్నాడు. మన మోడీ గారు అలాంటి వ్యక్తి కాదు కాబట్టి, ఇంతకుముందు మన్మోహన్ సింగ్ లాగా అలాంటి వ్యక్తి కాదు కాబట్టి డేర్‌గా నో చెప్పేస్తున్నాడు. 4 సార్లు ఒక ట్రంప్ ఫోన్ చేస్తే ఎత్తలేదంటే ఏ దేశ ప్రధానికైనా ఎంత దమ్ముండాలండి? మరి మోడీ గారు ఆ దమ్మున్న వ్యక్తి కాబట్టి చూద్దాం. మన రష్యా తోటి ఒప్పందాలు గట్టిగా జరుగుతా ఉన్నాయి. చైనా తోటి గనక ఈ బిజినెస్ డీల్స్ మంచిగా జరిగాయనుకోండి, మన ఎక్స్‌పోర్ట్స్ గాని ఇంకా వేరే రీతిలో ఉంటాయి. వాళ్ళ దేశం నుంచి వచ్చి మన దేశంలో కంపెనీలు పెడితే కూడా వేరే రకంగా ఉంటుంది. చూద్దాం మరి ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఖచ్చితంగా కోరుకుందాం. ఎందుకంటే మన పక్క దేశం కదా! ట్రాన్స్‌పోర్ట్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు మనకి. ఇమ్మీడియేట్‌గా అయితే పక్కనే ఉంటుంది కాబట్టి చైనా మనకు ఆనుకుని మధ్యలో నేపాల్, టిబెట్‌లు ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. చాలా దగ్గరగా ఉంటుంది మనకి. అమెరికా తోటి కన్నా మనకి బిజినెస్ పరంగా చైనా తోటి బాగా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనం చైనా తోటి ఒకసారి యుద్ధం చేసాం. ఈ మన గాల్వన్ లోయలో కొన్ని కొన్ని సార్లు ఇలాంటి సంఘటనలయితే జరిగినాయి కానీ, వాటన్నిటిని జరగకుండా ఈ బోర్డర్ ఇష్యూస్ మనం అగ్రీమెంట్ చేసేసుకొని చైనా తోటి మంచి డీల్స్ కుదిరిందంటే మనకు ఆహ్, వేరే రకంగా ఉంటుందండి. దీన్ని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. చైనా తోటి ఒప్పందాలు జరిగితే మటుకు దీన్ని మనకు ఖచ్చితంగా స్వాగతించాలి. స్వాగతించాలి. ఇంగా ప్రతిపక్షాలు అప్పుడే మొదలెడతాయి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఆల్రెడీ చైనాకి తొత్తులే కాబట్టి నో ప్రాబ్లమ్. దాని గురించి కూడా పెద్దగా ఏమి అనకపోవచ్చు. చూద్దాం మరి. మంచి డీల్ కుదరాలని కోరుకుందాం. మోడీ గారు అక్కడికెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది చూసిన తర్వాత ఆహ్, ట్రంప్‌కి గూడా వణుకు పుట్టిద్ది ఖచ్చితంగా. ఖచ్చితంగా మనం అనవసరంగా భారత్ తోటి పెట్టుకున్నామా? ఎందుకంటే భారత్ చాలా పెద్దది గదండీ. 150,00,00,000 మంది జనాభా. అమెరికా వాడి ప్రొడక్ట్‌లు ఎన్నో మన దేశానికి వస్తా ఉన్నాయి. వాటన్నిటిని మనమేమి ఆహ్, చాలా హ్యూజ్ మార్కెట్ గదా! ఇండియా కూడా వాడికి. కాబట్టి వాడికి నష్టం ఉంది. మనకి మనకి తక్కువ నష్టం ఉంటది. వాడికి ఎక్కువ నష్టం ఉంటది. అది వాడికి అర్థం కాట్లే తిక్క ట్రంప్‌కి.